10th standard in 2010 and you felicitated her. Now she is a DNC doctor. I want her to tell in her own words a patient's journey and how she feels DNC has played a role. Yeah. Deepak. She is our medical officer, sir. Yeah. Here in DNC. Okay. Good morning, everyone. నా పేరు డాక్టర్ దీపా సార్. ఇంతకుముందు రామ్కుపం పిహెచ్సిలో 2 years వర్క్ చేశాను సార్. ఇప్పుడు డిఎంసీకి డిఫరెంట్ అయ్యి నా ప్రాపర్ గుడిగా లేదు సార్. ప్రజెంట్ ఇప్పుడు ఫర్ దిస్ ప్రెజెంటేషన్ ఐ హ్యావ్ టేకెన్ ద కన్సెప్ట్ ఫ్రమ్ ద పేషెంట్. ఇవాళ నేను ఒక ప్రెగ్నెంట్ మదర్ గురించి తన జర్నీ డిఎన్సీతో ఎలా ఉంది అని చెప్పి చూపిస్తాను సార్. UHID నుంచి search చేస్తాం సార్. బికాస్ every UHID is unique to every patient. Patient details లోకి వెళ్తే సార్, పేషెంట్ నేమ్ వెన్నెలా, 22 years old, and she has her own ABBA ID, logged in with mobile number, and she is hailing from Menkotapalli, Nulukunta sir. తిన వెన్నెలా పేషెంట్ జర్నీ డిఐన్సీతో ఎలా స్టార్ట్ అయింది అంటే, ప్రతి నెల 9వ తేదీ మనకు పిఎంఎస్ఎంఏ జరుగుతుంది సార్ ఎవ్రీ పిహెచ్సిలో. ఆ రోజు తను ఆశాతో పాటు పిహెచ్సికి విజిట్ చేసినప్పుడు అప్పుడే మనం కొత్తగా స్టార్ట్ చేసిన టాటా డిఎన్సీ నర్వ్ సెంటర్లోని అరీనాకి వెళ్ళి పేషెంట్ రిజిస్టర్ చేసుకోగా, అక్కడి నుంచి అదే టైంలో లామా సెషన్ అంటే యోగా సెషన్స్ జరుగుతున్నప్పుడు మన డిఎన్సీ గురించి తెలుసుకుంది సార్. యోగా ట్రైనింగ్ ఇవన్నీ తనకు మనం ఇచ్చిన సర్వీసెస్. ఇప్పుడు తను 9th month ఆఫ్ ప్రెగ్నెన్సీలో ఉంది సార్. అపాయింట్మెంట్స్ చూసుకుంటే తను ఏ ఒక్క అపాయింట్మెంట్ మిస్ చేయలేదు సార్. వీ మేడ్ షూర్ షీ విల్ కమ్ అండ్ విజిట్ ద పిహెచ్సి ఆర్ ఏరియా హాస్పిటల్ టైమ్లీ. ఫస్ట్ సెషన్ June 9th తను హాస్పిటల్కి విజిట్ చేసింది సార్, ఎన్కొత్తపల్లి పిహెచ్సికి. ఫస్ట్ యోగా సెషన్ అటెండ్ అయింది సార్ June 9th. ఇక్కడ ఆల్ టైప్స్ ఆఫ్ స్ట్రెచెస్ తనకి అడ్వైస్ చేయడం చేయించడం జరిగింది. ఇక్కడ ఎవ్రీ మంత్, ఇప్పుడు తను 9th monthలో ఉంది కాబట్టి ఎవ్రీ వీక్ తను కాల్ చేయాల్సి వస్తుంది సార్. ఎందుకంటే తన డెలివరీ ఎప్పుడు వస్తుందో మనకు ఐడియా లేదు. సో ఎవ్రీ వీక్ తను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అని చెప్పి పీసీసీస్ తనకి కాల్ చేస్తారు. ఇన్ కేస్ సిస్టర్స్ అడ్వైస్ కావాలంటే సిస్టర్స్ కాల్ చేస్తారు సార్. హై రిస్క్ అయితే తనకి ఏమైనా కాంప్లికేట్ అయిందంటే మేము కూడా కాల్ చేస్తాం సార్. ఇది సార్ డ్యూరింగ్ కాల్ ఓన్లీ వీ విల్ కౌన్సిల్ దెమ్ సార్. ఎమోషనల్ సపోర్ట్ అండ్ తను ప్రైమరీ సార్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ. సో తను భయపడకుండా తనకి ఎలాంటి జాగ్రత్తలు కావాలి ప్రతి ఒక్కటి స్టార్టింగ్ నుంచి చెప్పండి. సార్ ఇలా తను ఎలా తెలుసుకుంది అని అక్కడ చెప్పాను సార్. అక్కడ నుంచి June 9th అటెండ్ అయిన తర్వాత 11th తనకి కొంచెం హెల్త్ బాగాలేకుండా వెళ్ళాలి సార్. అక్కడ వెళ్ళి మెడికేషన్ తీసుకున్నారు కానీ తగ్గలేదు సార్. తగ్గకపోతే మన డిఎన్సీకి కాల్ చేశారు సార్. చేసినప్పుడు కాల్ ఫస్ట్ కోఆర్డినేటర్స్కి కనెక్ట్ అవుతుంది సార్. అక్కడ నుంచి తను రిక్వెస్ట్ చేసింది, సార్ నేను ఇలా డాక్టర్తో మాట్లాడాలి, నాకు ప్లీజ్ కనెక్ట్ చేయండి అని చెప్పి. సో 12th డాక్టర్ యశ్వంత్కి కాల్ కనెక్ట్ చేశారు సార్. అంటే ఆ టైంలో ఎవరు ఫ్రీగా ఉంటే వాళ్ళతో కనెక్ట్ చేపిస్తారు సార్. ఇలా డాక్టర్ యశ్వంత్ మై కొలీగ్ కాల్ ట్రాన్స్ఫర్ చేయగా తనతో మాట్లాడిన సంభాషణ మొత్తం ఇక్కడ కేర్ డెస్క్లో ఎంట్రీ చేపిస్తారు సార్. అండ్ హీ మేడ్ షూర్ it is not high risk and she is safe. He assured that she need not to worry అని చెప్పి అష్యూర్ చేసి ఇచ్చిన తర్వాత మరుసటి రోజు అపాయింట్మెంట్ బుక్ చేసి హాస్పిటల్ విజిట్కి రండి, మీకు గైనకాలజిస్ట్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ చేపిస్తాము అని చెప్పి చెప్పారు సార్.
అండ్ ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ టోల్ ఫ్రీ నెంబర్ కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ హాస్పిటల్ అపాయింట్మెంట్ చూసినట్టయితే కంటిన్యూస్ గా వాళ్ళకి తగ్గిందా లేదా, ఇప్పుడు ఎలా ఉన్నారు అని చెప్పి ఎవ్రీడే విల్ మేక్ షూర్ విల్ కాల్ హర్. ఇలా 30th వరకు June 2nd వరకు ఆ కేసుని ఫాలో అప్ జరిగింది సార్. అండ్ నౌ షీఈస్ డూయింగ్ ఫైన్. ఇప్పుడు 9th month బట్టి డెలివరీ టైంకి తను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎక్స్ప్లెయిన్ హర్. అంటే నార్మల్ పెయిన్స్ ఎలా ఉంటుంది, డెలివరీ పెయిన్స్ ఎలా ఉంటుంది, ఎడ్యుకేషన్ అండ్ బర్త్ ప్లానింగ్. ఆవిడతో మాట్లాడిన తర్వాత యాజ్ ఏ ప్రెగ్నెంట్ లేడీ యాంగ్జైటీ ఉందా, అందులో యాంగ్జైటీ లేని కేటగిరీ, మీడియం యాంగ్జైటీ, హై యాంగ్జైటీ పెట్టుకొని అక్కడి నుంచి proactive counseling has to be started. Very good idea. Even that also you integrate in that, so that we'll have a clarity how to monitor. Thank you, sir. Very good idea, sir. We'll implement Yeah, that because we have not done that classification. Yeah. If you do that classification, you can focus on high anxiety people more Yes. to ensure that, sir. అది ఒకసారి వర్కౌట్ చేయండి. Next.